ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శని వక్రగతి 138 రోజుల పాటు జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా శని వక్రగతి యొక్క ప్రభావం మేషాది ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది? శని ఆయుష్ కారకుడు. అంటే ఆయుష్ని ఇచ్చేవాడు ప్రధానంగా శని. పనులలో ఆలస్యం చేయకుండా, అంటే పనులలో ఆలస్యం చేసే గ్రహం ఏమిటి అంటే శని. అంటే శని వల్ల కొన్ని యోగాలు కూడా ఉంటాయి. అంటే చెడు యోగాలు ఉన్నాయి, మంచి యోగాలు ఉన్నాయి. అలానే శశి మహాపురుష యోగాలు ఉంటాయి. అలానే చెడు యోగమైన పునర్భవ దోషం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే శని చంద్రుల యొక్క కలయిక వల్ల శని శని చంద్రుడి మీద దృష్టి ఉండటం వల్ల, చంద్రశనుల యొక్క పరస్పర దృష్టి వల్ల కూడా పునర్భవ దోషం అనేది కాలయాపన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గోచారరీత్యా శని వల్ల, శని 138 రోజుల పాటు వక్రగతిలో ఉండటం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? శని యొక్క కారకత్వాలను మనం చూసుకునేటట్టయితే, శని ప్రధానంగా కొన్ని భావాలకి, అంటే వ్యయభావానికి కూడా అధిపతి శని. అలానే ఇక్కడ శని ఏదైతే ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ప్రధానంగా పనులలో ఆలస్యాన్ని, అలానే ఇలాంటి విషయాలన్నిటి కూడా కారణభూతం. అంటే ఇనుము, ఆయులు, పండ్లు, అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు, అలానే ఎముకలు, అలానే పాదాలు, కీళ్ళు, ఇలాంటి వాటిలన్నిటి కూడా కారణభూతమయ్యే గ్రహం ఏంటంటే శని. అంటే ప్రమాదాలు, అనుమానాలు, అవమానాలకు కూడా కారణభూతమైందే శని. మరి శని గ్రహం, ఇవన్నీ కూడా శని గ్రహం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి ఇవన్నీ చెప్పేవి ఎలాంటి ఫలితాలు అంటే గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే బర్త్ చార్ట్ అనుసరించేవి కాదు, గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే బర్త్ చార్ట్కి గోచారానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒకటి ట్రాన్సిట్ సిస్టము, ఒకటేమో నాటల్ చార్ట్, అంటే బర్త్ చార్ట్ అంటారు. ఇప్పుడు చెప్పే గోచారం అనేది 20% ఫలితాన్ని నిర్ణయం చేస్తుంది. అందులో మన ఈ 138 రోజుల పాటు శని యొక్క ప్రభావం ఏంటి, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఏ విధంగా ఉండాలి, వివాహపరంగా ఏ విధంగా ఉండాలి, ప్రమాదాలు, ఇళ్ళు కొనుగోలు చేయటం, వస్తువులు కొనుగోలు చేయటం, అలానే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, కోర్టు సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సంతానపరంగా సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పగలిగేది శని యొక్క ప్రభావం కూడా అన్ని స్థానాల మీద. అంటే ఏ భావం, ఏ భావాధిపతి ఉంటుందో ఆ భావాధిపతి మీద కూడా శని యొక్క ప్రభావం, దృష్టి అనేది ఉంటుంటుంది సహజంగా. ఎందుకంటే మకర కుంభ రాశ్యాధిపతులకు శని అయ్యాడు. భావాధిపతి వేరు, ఇక్కడ రాశ్యాధిపతి వేరు, అక్కడ ఉండే గ్రహం వేరు. ఇక్కడ గోచారరీత్యా శని యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, వక్రగతిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ద్వాదశ రాశులకు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి శని వక్రగతిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? మకర రాశి వాళ్ళకి రాశ్యాధిపతి, ద్వితీయాధిపతి, ద్వితీయ రాశ్యాధిపతి అయిన శని తృతీయ స్థానంలో ఉండి వక్ర స్థితిలో ఉండటం వల్ల వృత్తి వ్యాపారాల ఎందు కొంత నష్టం జరగకుండా చూసుకోండి. ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా బాగుంటుంది. ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ చెందుతుంటారు, కానీ ఒక 25% అనవసరమైన ఖర్చులు బాగా పెరుగుతాయి. అలాంటి ఖర్చులు రాకుండా చూసుకోండి. మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు. ప్రతి విషయంలో కూడా కఠోరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి పనికి కూడా ఒకటి కంటే ఎక్కువ సార్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరితో అయినా సరే గొడవలు, తగాదాలు జరగకుండా చూసుకోవాలి. వృధా ప్రయాణాలు చేయొద్దండి. అనవసరమైన విషయాల్లో మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు. అధికారుల ద్వారా విరోధ భావాలు, ఉద్యోగస్తులకు కూడా కొన్ని చికాకులు కలిగే అవకాశాలు, భాగస్వామ్య వ్యాపారం కూడా కొన్ని చికాకులు కలగకుండా చూసుకోండి. అంటే ఏది కూడా అంటి ముట్టనట్టుగా ఉండండి. మాట పట్టింపు విషయంలో జాగ్రత్త ఉండండి. ఆచితూచి అడుగు వేయండి. శుభ కార్యక్రమాలు చేస్తారు. సంతానం లేని వారికి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం కలిగే అవకాశం ఉంటుంది. వివాహ శుభ కార్యక్రమాలు జరగటం ఒకటి. ఎవరైతే ఆ అబ్బాయి కానీ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారో, ప్రేమించిన యువతులు కూడా గతంలో పెద్దలను ఒప్పించలేకుండా బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులకు కూడా అనేక మార్పులు వస్తాయి. అంటే వేరే వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి, ఐఐటి లాంటి, ఎంసెట్ లాంటిది, గ్రూప్స్ సంబంధించినవి కానీ, మెడిసిన్ కానీ, ఇలాంటి ఎక్కడైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తారో
వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయని మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా మటుకు కొద్దిగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. అలానే కుటుంబ పరంగా కలహాలు, అంటే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విషయాలకి గొడవలు చెందకుండా ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఫ్యామిలీ పరంగా, భార్యాభర్తల పరంగా కొద్ది జాగ్రత్త వహించండి. మిగతావన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా. ఆ పరిహారాలు మీరు పాటించండి. మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ యొక్క శని యొక్క దోషం పోవడానికి మీరు చేయాల్సింది ఏమిటి అనంటే, శనికి అధిదేవత, ప్రత్యదేవత, అధిష్టాన దేవతలు, అంతరిక్ష దేవతలు అనేవాళ్ళు ఉంటారు. ఈ అంతరిక్ష దేవతలో శనికి ప్రధానంగా దక్షిణకాళి స్తోత్రాన్ని ఒక దేవాలయంలో, అంటే శివాలయంలో గాని, ఆంజనేయ స్వామి దేవాలయంలో కూర్చొని దక్షిణాకాళి యొక్క స్తోత్రాన్ని పాలన చేయడం చాలా మంచిది. దానితో పాటు శనికి అధిదేవత, ప్రత్యదేవతలు, అంతరిక్ష దేవతలు అనేవాళ్ళు ఉంటారు కాబట్టి అంతరిక్ష దేవత దక్షిణకాళి స్తోత్రాన్ని పాలన చేయాలి. అలానే శనివారం రోజున కానీ, ఆదివారం రోజు కానీ కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం చాలా మంచిది. ఈ కాలభైరవాష్టకాన్ని చదువుకోవటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే శనివారం రోజున ఈ 138 రోజుల శనివారం, ఒక శనివారం రోజున నల్ల నువ్వులు, బెల్లాన్ని కలిపి ఉండల్లాగా తయారు చేసి ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇస్తే ప్రధాన అర్చకులు అందరికీ కూడా వితరణ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దాంతో పాటు శనీశ్వర హోమము, అలానే 19,000 సార్లు శని జపాన్ని చేసుకోవటం కూడా చాలా మంచిది. అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులకి నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయటం ఒకటి. శరీర జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రేమాకృతం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అలానే నల్ల నువ్వులు, అలా నల్లని వస్త్రము, నల్లని గొడుగు, నల్లని చెప్పులు, నల్లని మేకు దానం చేయటం వల్ల కూడా శని యొక్క దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ శని యొక్క పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. దాంతో పాటు ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారం ఎప్పుడూ కూడా ఈ 138 రోజుల పాటు వృత్తిపరంగా ఎలా ఉంటుంది, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మనకు మంచి జరుగుతుంటుంది, ఎలాంటి చెడు ఫలితాలను మనం ఎలా ఓవర్కమ్ చేస్తాం అనేది తెలుసుకోవాలి. అలానే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది, మరి విద్యార్థులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, స్త్రీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, కోర్టు సమస్యలు ఏంది, భూములు, రైతులు, పొలాలు కొనుగోలు చేయటం, అలానే కోర్టు సమస్యలు రాకుండా, పోలీస్ స్టేషన్ సమస్యలు రాకుండా ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గోచారం అంటే ఏంటంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలను మనం ఓవర్కమ్ చేయాలి, ప్రొఫెషన్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది, బిజినెస్ లో ఎవరిని నమ్మాలి, నమ్మకూడదు అనే జాగ్రత్తలు ఈ 138 రోజుల పాటు సూచనలు చేసేదే గోచారం అంటారు. గోచారానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే 80% నేము, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి 16 లగ్న కుండల్ని మనం చూసుకున్న తర్వాత దాన్ని ఆ 16 లగ్న కుండలని దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, ప్రాణదశల్ని మనం అనాలిసిస్ చేసి అలానే వివాహపరంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు వివాహం జరగబోతుంది, ఉద్యోగ పరంగా ఎలా ఉండబోతుంది, ఫైనాన్షియల్ పరంగా ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉండబోతుంది, లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, వివాహం ఎప్పుడు అవుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఏ విధంగా ఉండబోతుంది, మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు బాగుంటుంది, ఏ దశలు కలిసి వస్తాయి, ఏ దశలు కలిసి రాదు, సంతాన సమస్యలు ఏంటి, సంతానం గురించి ఏంటి, అంటే ఓవరాల్గా ప్రతి విషయం కూడా బర్త్ చార్ట్ ద్వారా లైఫ్ లాంగ్ యొక్క ప్రొటెక్షన్ అనేది వస్తుంది. దీనికి ఏమిటి, ద్వాదశ భావాధిపతులు వేరు, రాస్యాధిపతులు వేరు. ఎక్కడైతే ఆ గడిలో ఆ రాశ్యకరణలో మేషాది రాశుల్లో ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది, అంటే భావాధిపతులు అంటే ఏంటంటే ఓనర్, ఇంటి ఓనర్. రాస్యాధిపతి అంటే బిల్డర్, ఆ ఇల్లు కట్టించిన వాడు. అలానే ఇక్కడ ఆ గ్రహం ఏ స్థానాల్లో ఉందో ఆ స్థానాన్ని టెనెంట్ అంటారు, అంటే అద్దెకున్న వాళ్ళు అని అర్థం. అలాగా దాని యొక్క దృష్టి ఏంటి అంటే భావాధిపతులు అంటే ఏంటంటే ఎవరైతే జన్మలగ్నంలో జన్మిస్తారో ఆ లగ్నానికి అధిపతి ఎవరంటే తనుభావం అంటారు. తనుభావానికి రవి అధిపతి,
ద్వితీయ భావానికి గురువు, తృతీయ భావానికి బుధుడు, చతుర్థ భావానికి ఇక్కడ చంద్రుడు బుధుడు అని, పంచమ భావానికి కుజుడని, అంటే పంచమ భావానికి గురువు అని, అలానే షష్టమ భావానికి కుజుడని, అంటే షష్టమ భావానికి కుజుడు శని, పంచమ భావానికి వచ్చేటప్పుడు గురువు, చతుర్థ భావానికి చంద్రుడు బుధుడు, ఇవి భావాధిపతులు. అలానే వ్యయాధిపతి శని. అంటే మనం ప్రతిదీ కూడా భావాధిపతులే కాకుండా రాస్యాధిపతులు, ఆయా గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఒక వివాహం కాలేదు అని అంటే ఒక మనిషికి రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు, వృత్తిపరంగా ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ లేదు అంటే రాశిచక్రము, దశమాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు చూడాలి. అంటే ఏ లగ్నానికి ఏ దశలు అంతర్దశలు కలిసి వస్తాయి అనేది కూడా చూడాలి. ఇలాగా చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు ఏదో చెప్పండి గురువు గారు, నా పాజిటివ్ చెప్పండి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. నిజంగా పాజిటివ్ అనేది కాదు, ఫస్ట్ నెగిటివ్ తెలుసుకున్న తర్వాత పాజిటివ్. నిజం అనేది నిప్పు లాంటిది, అసత్య దూరం అంటే సత్య దూరం అని అర్థం. అంటే సత్య దూరంగా మనం ఏదైతే నిజం తెలుసుకున్నామో దాన్ని మనం ఎలాగా అంటే ఎప్పుడైతే నిజం మనం తెలుసుకుంటామో, నిజాన్ని మనం తెలుసుకొని నెగిటివ్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవడానికి ఓవర్కమ్ చేస్తే మనం కంప్లీట్ మ్యాన్ అయినట్టే. అంటే నెగిటివ్ని పాజిటివ్ చేస్తే మనం కంప్లీట్ మ్యాన్ అయినట్టే. అబద్ధాల ముసుగులో మనం ఉండటం అనేది మంచిది కాదు. ఎప్పుడైనా సరే ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు కరెక్ట్గా నిజం తెలుసుకుంటే మీ జీవితం బాగుపడినట్టే. ఏదో ఆస్ట్రాలజర్స్కి మనం డబ్బులు ఇచ్చాం కదా, మాస్టర్ చెప్పండి అనేది కరెక్ట్ కాదు. అందువల్ల నిజాన్ని తెలుసుకోండి. ఆ నిజాన్ని తెలుసుకొని ఏదన్నా జాతకపరంగా నెగిటివ్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. మా వెబ్సైటు www.nayakanti.com, nayakanti.in. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగం, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, బృహత్ పరిహార సింధు, పుత్ర గణపతి వ్రతము, స్వప్న శాస్త్రము, సర్వదేవతా ప్రవర్తన పార్ట్ 1, పార్ట్ 2. అలానే ముఖ్యంగా నవగ్రహ దోషాలకి ద్వాదశ మహావిద్యల యొక్క స్తోత్ర పారణాలు, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, ప్రొటెక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్సిట్స్ ఆఫ్ రిజల్ట్స్ అనే బుక్స్ రాశారు. మీరు అన్నీ కూడా నిజంగా నెగిటివ్ తెలుసుకొని దాన్ని పాజిటివ్ చేసుకోవడం ఎలా అనేది పాయింట్ ఆలోచన చేయండి. ఎందుకంటే మ్యాథమెటికల్లో డిగ్రీల్లో ప్రతిదీ కూడా అనాలిసిస్ చేస్తేనే మనకు తెలుస్తుంది. గోచారం అనేది 20% సపోర్ట్. ఈ 135 రోజుల పాటు ఎలాంటి సూచనలు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది చూసుకోవాలి. ఎందుకంటే గోచారిత్య శని ఎలాంటి శని ప్రభావం, అలానే అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక లేదా పొంగు శనిలు ఈ విధంగా ఉండబోతున్నారు. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటే నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా మీరు చేసుకుని ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీకు అందరికీ కూడా స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ కనపడుతుంది, ఆ నెంబర్కి నాకు కాల్ చేయొచ్చు. మీ అందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.